ప్రజెంట్ మనం ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఆర్మూరు మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు సంబంధించి కూడా దాదాపుగా అటు 67,000 పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా చూస్తే మాత్రం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ 106 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 12 మంది ఆర్ఓలు, 12 మంది ఏఆర్ఓలు ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఆర్మూర్లోని ఏదైతే పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం, ఇది పోలింగ్ బూత్ నెంబర్ 24. దాంతోపాటుగా ఏదైతే 8, 9 సంబంధించినటువంటి వార్డు నెంబర్స్ వీటన్నిటికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. వార్డ్స్లలో పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారనేది కూడా మనం చెప్పాలి. కొంత పెద్ద సంఖ్యలో మహిళలు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్స్కి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు మహిళా ఓటర్లతో మాత్రం కొంత ఏదైతే ఈ వార్డుకు సంబంధించి 8, 9 కావచ్చు, 24 వార్డుకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా కొంత మహిళా ఓటర్లతోటి కూడా కిటకిటలు ఆడుతుందనేది కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. భారీ సంఖ్యలో ఓటర్లు ఈ చేరుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఓటర్ల సంఖ్య మాత్రం ఏదైతే ఆర్మూర్ పరిధిలో మాత్రం వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక పార్టీల పరంగా చూస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం మీద ఈ ఆర్మూర్లో మాత్రం కొంత డిఫరెంట్ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంత ఓటర్లు మాత్రం పెద్ద సంఖ్యలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆర్మూర్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డ్స్కు మాత్రం పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తున్నటువంటి సందర్భం మాత్రం మనకు కనిపిస్తోంది. ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారి కోసం వీల్ చైర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డు ఉంటే వారికి ఓటు వేసే అవకాశాన్ని కూడా అటు ఎన్నికల సంఘం కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇది మొత్తం మీద ఆర్మూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ సాగర్తో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.